బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు జట్టు ఊహించని ఓటమిని చవిచూసింది. నిజానికి వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. 9:30కి కూడా మ్యాచ్ స్టార్ట్ కాలేదు. కానీ ఆ తర్వాత వర్షం ఆగడంతో మ్యాచ్ ఓవర్స్‌ని కుదించి తిరిగి మళ్ళీ మ్యాచ్‌ని ప్రారంభించారు. అది కాస్త బెంగుళూరు జట్టుకు చాలా పెద్ద శాపంగా మారింది. అదే సమయంలో వాళ్ళు టాస్ ఓడిపోవడంతో మొదటగా బ్యాటింగ్ దిగడంతో ఊహించని విధంగా పిచ్ ప్రభావంతో వాళ్ళు వెంటనే వికెట్లకు చేజార్చుకున్నారు. అయితే ఇక తీవ్రమైన ఓటమి బాధలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఎందుకనంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగుళూరు జట్టు ఇక రాబోయే మ్యాచెస్‌లో చాలా అద్భుతంగా రాణిస్తే తప్ప ప్లే ఆఫ్ వాళ్ళకి కూడా కష్టమవుతుంటుంది. ఈ క్రమంలో బాధపడుతున్న విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి ప్రీతి జింటా చాలా గట్టిగా ఓదార్చింది. తనను ఆత్మీయ ఆలింగనం చేసుకోవటమే కాకుండా వాళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఇక బిహేవ్ చేశారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ప్రీతి జింటాను తన ఒక సొంత ఫ్రెండ్ ఏదో ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన ఫ్రాంచైజీ ఓనర్ అని కాకుండా చాలా గొప్పగా తనని యాక్సెప్ట్ చేశాడు. ఇక ప్రీతి జింటా కూడా విరాట్ కోహ్లీని ఆ రకంగానే ఓదార్చింది. ఇదంతా చూసిన మైదానం అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఎందుకనంటే విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుంది కూడా ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మనే. ఇక ప్రీతి జింటా కూడా ఒకప్పటి సూపర్ స్టార్ బాలీవుడ్ హీరోయినే కదా మరి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.